ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పవు పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు. చందానగరి ప్రాంతంలో ఏర్పరచుకున్న సంఘాన్ని బట్టి అంచెలంచెలుగా విస్తరింపచేస్తూ సరిహద్దులు విశాలపరుస్తున్న విధానం బట్టి వందనాలు. మీ దాసులు పెద్దలను బట్టి స్తోత్రములు. వీరాంజనంకులు ఆంటీని బట్టి, లేమనంకులు ఆంటీని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో అనేక మందికి మేలుకరంగా, క్షేమకరంగా వీరిని ఉపయోగించి ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఉండగా వారికి కావలసినటువంటి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సరోజిని ఆంటీని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఆంటీ ఆరోగ్యం కొరకు కావలసిన భద్రతను దయచేయండి. స్థానిక సంఘములో ఉన్న సహోదర సహోదరులను బట్టి, యవనస్తులను బట్టి, బిడ్డలను బట్టి స్తోత్రములు. బాప్తీసం తీసుకుని సంఘంలో చేర్చబడిన ముగ్గురిని స్థిరపరిచి బలపరచండి. మీ కృప అనుగ్రహించమని తండ్రి, సంఘానికి మెండైన ఫలం దీవెన కుమ్మరించమని మరొకసారి ఇప్పుడు నిలబడి ఉండగా మరొకపరిచి మీ ఆత్మతో నింపి మాతో మీరు మాట్లాడమని, ఈ పరిచర్యలో ఈ 2 దినాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడి ఖర్చుబడిన ఒక్కొక్కరిని దీవించమని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘానికి, ముఖ్యంగా వీరాంజనంకులు, లేమనంకులు వారి కుటుంబాలకు, బాధ్యత వహించిన ప్రియులకు, మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మా కోసం ఆ దేశంలో నెల్లూరులో జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థించాలని నేను ఎబెనేజర్ సంఘంలో నిలిచి దేవుని సేవిస్తూ ఉండగా ఒక 3 స్థలాల్లో సంఘాలు ఏర్పడి అక్కడ కూడా పని జరుగుతుంది. ముత్తుకూరు కృష్ణపట్నం పోర్టు దగ్గర బ్యాంకీ కాలనీలోను, అదే సమయంలో చాణిక్పురం సమ్మర్ స్టోరేజ్ దగ్గర, గిల్గాల్ క్రిస్టియన్ అసెంబ్లీని నారాయణ మెడికల్ కాలేజ్ దగ్గర ఈ పరిచర్య కొరకు ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. అదే సమయంలో మా కుటుంబం కోసం, అమ్మ ఆరోగ్యం కొరకు, ప్రస్తుతం అమ్మకు 82 సంవత్సరాలు, దేవుని మహాకృప బట్టి వారు క్షేమంగానే ఉన్నారు. వారి ఆరోగ్యం కోసం మరి ఎక్కువగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. మన ప్రియులు కరుణానిధి బ్రదరు వారు ప్రేమతో చేర్చుకొని ఎంతో చక్కని ఆతిథ్యం ఇచ్చారు. వారికి కూడా మేము కృతజ్ఞులమై ఉన్నాము. జరుగుతున్న పని కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాం. అదే సమయంలో ఇప్పుడు భోజనం చేసినాక వాక్యం వినాలంటే చాలా కష్టం. 2 బాధ్యతలు అప్పగించారు. ఒకటి వాక్యం చెప్పమని, రెండవది నిద్రపోయం లేపమని. ఈ 2 పనులు నేను చేయాలి. ఎందుకంటే భోజనాలు మామూలుగా పెట్టలేదు, మంచిగా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మీకు నిద్ర వస్తే నిద్రపోండి, తప్పులేదు. నిద్ర ఆరోగ్యానికి మంచిది కాబట్టి నిద్రపోవచ్చు. అయితే షరతు ఒకటే, నిద్రపోయే వాళ్ళకు నిద్ర వచ్చినట్లయితే లేచి నిలబడి నిద్రపోవాలి. అట్లయితే నిద్రపోవచ్చు. మంచిది. ఆదికాండం 22వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము సమయాన్ని బట్టి మనం చూద్దాం. లేవియాకాండంలో దహన బలి యొక్క విశిష్టతను గురించి మనం తెలుసుకున్నాం. అన్నీ వివరించడానికి కాదు కానీ ఒక అవుట్లైన్గా కొన్ని మాత్రమే తెలియపరిచాం. ఈ దహన బలి అర్పించడానికి అబ్రహాము తన కుమారుని తీసుకొని వెళ్తున్నాడు.
నీవు నన్ను ప్రేమిస్తావా, నీ కుమారుని ప్రేమిస్తావా? అందుకన్నాడు, నీవు ప్రేమించు ఇస్సాకును నాకు దహన బలి అర్పించాలి అని అన్నాడు. ఈ సందర్భంగా అబ్రహాము ఏ రకంగా తాను స్పందించాడు, ఏ విధంగా స్పందించాడు, ఆ విషయాలు మనము గమనిస్తాం. కాబట్టి అబ్రహాము ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఏ విధంగా వెళ్తున్నాడో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి. ఒక మాట మనం గమనిద్దాం. 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పవు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా తను అర్పించుమని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాము యొక్క స్పందన లేకపోతే ప్రతిస్పందన ఏంటి? 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత పెట్టాడు. తెల్లవారినప్పుడు అంటే ఈ వార్త ఎప్పుడు వచ్చి ఉండొచ్చు? ఆ రోజు ముందు రోజే వచ్చింది. కాబట్టి తెల్లవారినప్పుడు అనే మాట మనం చూస్తున్నాం. సమయం ఏంటి? ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును గణపరచడానికి అబ్రహాము మొదటిగా పాటించింది సమయము ఒకటి. అది సమయం చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాము యొక్క జీవితంలో 3 సార్లు ఈ మాట రాయబడింది. ఆదికాండం 19వ అధ్యాయం 27వ వచనం. 19:27. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి. 21వ అధ్యాయం 14వ వచనం. 21:14. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి. ఇప్పుడు 22వ అధ్యాయం 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి. అంటే అబ్రహాము యొక్క జీవితంలో దేవుని సన్నిధికి ఇచ్చే ప్రాధాన్యతలో తాను ఎక్కువగా సమయాన్ని పాటించేవాడు. తెల్లవారినప్పుడు వెళ్తున్నాడు. ఆలస్యంగా వెళ్ళినవాడు కాదు. సరే చూద్దాం, దేవుడు ఏమన్నా మాట మార్చుకుంటాడేమో అని తెల్లారినప్పుడు కాకుండా 9కి పోదాం, 10కి పోదాం అని అనుకున్నవాడు కాదు. ఆ వార్త రాగానే ఏం చేస్తున్నాడు? సమయాన్ని పాటించడంలో దాని భావం ఏంటంటే, దేవా, నా కుమారుని కన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధికి ఆరాధించడానికి వచ్చే మనం, రొట్టె విరిచే కూడికి వచ్చే మనం సమయానికి వస్తున్నామంటే దాని భావం ఏమంటే నేను ప్రభువును ప్రేమిస్తున్నాను అన్న దానికి నిదర్శనం, సూచన ఏంటంటే సమయానికి రావడం. ఈ విషయం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. నేను ఆలస్యంగా వస్తున్నాను అంటే ప్రభువును నేను సరిగా ప్రేమించలేకపోతున్నాను. మనం ఒకరిని ప్రేమిస్తే రైట్ టైంకి ఉంటాం. కాబట్టి ప్రభువును ప్రేమించడంలో సమయాన్ని పాటిస్తున్నాడు. కాబట్టి విశ్వాస జీవితంలో రొట్టె విరిచే కూడికి వచ్చేటప్పుడు మనము సమయానికి రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 12:1. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరున్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను అని అన్నాడు. ముందుగా వస్తున్నాడు. అపోస్తుల కార్యం 3:1. 3వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళరు. అంటే ప్రార్థనా కాలమున ఎక్కడికి వెళ్తున్నారు? దేవాలయం. ప్రార్థన సమయం అవ్వగానే మనం ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. కాబట్టి ఒకటి, మనము సమయానికి వస్తున్నాము. ఇప్పుడు పాటలు అయిన తర్వాత వస్తున్నామంటే మనము ప్రభువును ప్రేమించే విధానం ఎంత కొంచెం తగ్గుతుందని అర్థం. కొంతమంది ఆరాధన తలంపులు అందించేటప్పుడు వస్తారు, కొంతమంది స్తుతులు చెల్లించేటప్పుడు వస్తారు, కొంతమంది రొట్టిచ్చేటప్పుడు వస్తారు, కొంతమంది పాత్ర ఇచ్చేటప్పుడు వస్తారు. అంటే ప్రభువును ప్రేమించవలసిన రీతిలో మనము ప్రేమించాలి. మన ప్రేమను బట్టి మనకు వచ్చే ఆశీర్వాదాలు కూడా అట్టే ఉంటాయి. మనమేమో రైట్ టైం రాము. ప్రభువా మాకు ఉద్యోగాలు కావాలి, పెళ్ళిళ్ళు కావాలంటే ఊరకనే అవుతాయా? ఉద్యోగాలు ఊరకనే వస్తాయా?
మనమేమో సమయానికి పాటించాం. నాకు అన్నీ చెయ్యి అంటే ఎట్ట కుదిరింది? ఈ రైట్స్ మనకు లేవు. మనం అడగాలంటే ప్రభువా నేను టయానికి వస్తున్నాను. అబ్రహాము ఆ వృద్ధాప్యములో 100 సంవత్సరాలు తను పైబడినప్పుడు దాటినప్పుడు తన కుమారుని వెంట పెట్టుకొని తెల్లవారినప్పుడు ఏం చేస్తున్నాడు? వెళ్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు భార్యకి చెప్పినట్టుగా కుమారుని చెప్పినట్టుగా ఏమీ లేదు. ఎందుకంటే కుమారుని చెప్పినట్టయితే ఆ ప్రశ్న అడిగేవాడు కాదు కుమారుడు. కింద వచనాల్లో ఎవరికి తెలియదు. తాను తీసుకున్న వార్త తాను అందుకున్న తర్వాత తాను ఎలా స్పందిస్తున్నాడంటే, ప్రభువా నేను నిన్ను ప్రేమించడంలో కొన్నిసార్లు లోపం ఉంది, జాప్యం ఉంది, అలసత్వం ఉంది, నిర్లక్ష్యం అన్నది ఒకవేళ ఉండొచ్చు. కానీ ఇప్పుడు తెల్లవారినప్పుడు వెళ్తున్నాడు. సాకులు చెప్పగలడు కానీ చెప్పినవాడు కాదు. అయ్యా ఇంత వయసులో నేను ఎక్కడికి వెళ్తాను? పోయి మోరియా దేశంలో ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళమన్నావు. ఏదో డౌన్లో పెట్టినా బాగుంటుంది కానీ ఎత్తులో పెడితే నేను ఎక్కలేనయ్యా అని అన్నవాడు కాదు. అంటే సాకులేవి కూడా దేవుణ్ణి ప్రేమించే విషయంలో లేవు ప్రియులారా. ప్రభువును మనం ప్రేమిస్తున్నామంటే సాకులు చెప్పం. అది కష్టమైనా అది ఇష్టమైనా మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక కుటుంబాన్ని ప్రేమిస్తుంటే పచ్చడన్నం పెట్టినా కూడా మనం తినుంటాం, చాలా బాగుందంటాం. మనం ఆ కుటుంబాన్ని ప్రేమించకపోతే పచ్చడి పెడితే 10 మందికి చెప్తాం, పిలిచి పచ్చడన్నం పెట్టాడండి అని అంటాం. ప్రేమిస్తే చాపేస్తే కింద పడుకుంటాం, ప్రేమించకపోతే చాపేస్తే చూసేవా వాళ్ళు మంచం మీద పడుకొని నన్ను చాప మీద పడుకోబెట్టారు కనబడిన వాళ్ళ అందరికీ చెప్తాము. ప్రేమిస్తున్నాడు కాబట్టి వెళ్తున్నాడు. ఈ నొప్పులు కానీ బాధలు కానీ వయసు కానీ ఏది ఆటంకం రాలా. దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నా, సమయాన్ని బట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు. ఇది మొదటిది సమయ పాలన. సోదరుడా సోదరి, ఎన్ని కష్టమైనా ఎంత నష్టమైనా ఎంత ఇబ్బంది అయినా రైట్ టయానికి మనం దేవుని మందిరానికి రావాలి. కొన్నిసార్లు అన్నిటికీ వెళ్తాం రైట్ టయానికి. ట్రైన్కి వెళ్తాం, బస్కి వెళ్తాం, ఫ్లైట్కి వెళ్తాం, అవునా కదా, డ్యూటీకి వెళ్తాం, అన్ని స్థలాలకు వెళ్తాం. ఒక్క మందిరానికి మాత్రం సరైన సమయానికి రాలేము. ఎన్నిసార్లు ఇంతకాలం ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు నేను ఆలస్యంగా వచ్చాను. అయితే ఒకటి సమయం, రెండవది స్థలం. రెండవది అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒకదాని మీద దహనబలిగా తాన్ని అర్పించమనెను. నేను చెప్పబోయే స్థలం 9వ వచనం. అలాగూ వారు ఇద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి. అంటే తాను నిర్ణయించుకున్న స్థలం కాదు, దేవుడు నిర్ణయించిన స్థలం. రెండవది స్థలం. ఒకటి సమయం, రెండవది స్థలం. మనము నిర్ణయించుకున్న స్థలం కాదు. ద్వితీయోపదేశకాండం మనకు తేటగా దైవ గ్రంథంలో ఏముంది? 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం. మీ దేవుడిని యెహోవా మీ సమస్త గోత్రములో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండ వలను అని అన్నాడు. 11వ వచనం ముగింపు, లేదా 11వ వచనం చదువుదాం. నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులు, మీ బలులు, మీ దశమ భాగములు, ప్రతిష్ఠితార్ములుగా మీరు చేయు నైవేద్యములు, మీరు యెహోవాకు మొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కుబళ్ళు, మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసుకొని రావలను అని అన్నాడు. అక్కడికే రావాలి. 13వ వచనం. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులు అర్పింప. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి వీల్లేదు, ఎటు పడితే అటు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు నిర్ణయించుకున్న స్థలం కాదు. అంటే నీకు అనుకూలం ఉన్న స్థలాన్ని వెళ్ళొద్దు. నేను నిర్ణయించాను, ఆ స్థలానికి నువ్వు రావాలి. 14వ వచనం. యెహోవా నీ గోత్రములో ఒక దాని యందు ఏర్పరచుకున్న స్థలముననే నీవు అక్కడికి రావాలి అని అంటున్నాడు.
18వ వచనం, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలముననే అని అన్నాడు. నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట ఉండు లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిన తిని అక్కడికే రావాలి అన్నాడు. భర్త ఒక చోటికి, భార్య ఒక చోటికి కాదు, పిల్లలు ఒక చోటికి, తల్లులు ఒక చోటికి కాదు, అందరూ అక్కడికే రావాలి. అది యెహోవా ఏర్పరచుకొను స్థలం. ఏర్పరచుకొను స్థలం, దేవుడు ఏర్పరిచిన స్థలానికే రావాలి. 26వ వచనం, నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను మొక్కుబడులను మాత్రం యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు నీవు తీసుకొని పో. వాళ్ళు వీళ్ళకి పంపించడం కాదు. ఎక్కడ రావాలి? మొక్కుబళ్ళు సంఘానికి రావాలి. సంఘము ప్రభు ఏర్పరచుకున్న స్థలం సంఘం. అలా అయితే ప్రభు ఏర్పరచుకున్న స్థలం సంఘం. అందుకన్నాడు అపోస్తలుడు, స్వరక్తమిచ్చి కొన్న తన సంఘం, ఆయన రక్తమిచ్చి కొన్న సంఘం అక్కడ ఏర్పరచబడాలి. మోరియా దేశములలో, ఆ మోరియా దేశంలో ఎత్తైన పర్వతం మీదనే అని చెప్తున్నాడు. అక్కడే నీవు ఆ కార్యాన్ని జరిగించాలి. ఎక్కడ పడితే అక్కడ కాదు, నువ్వు నిర్ణయించుకున్నది కాదు, దేవుడు నిర్ణయించిన స్థలం, దేవుడు ఏర్పాటు చేసిన స్థలం. మరొక మాట మనం చూద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథములో వారు ఏ విధంగా వారు చేశారో ఆ విషయాలు, ఆ వివరాలు వ్రాయబడి ఉన్నాయి. అలనాడు దేవుడు ఏర్పరచుకున్న స్థలానికే వారు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు కానీ మిగతా భక్తులు కానీ అలా చేస్తూ వచ్చారు. ఒక మాట మనగా క్షమించండి, రెండవ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 3:1. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలము, యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము. మోరియా ఎత్తైన, ఆ మోరియా దేశములో ఎత్తైన పర్వతం, అదే ఎక్కడ బలి జరిగిందో అక్కడను మందిరము కట్టాలి. స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము కొరకు ఆయన రక్తాన్ని ధారపోసాడు. సంఘానికి నువ్వు రావాలి, సంఘములో నువ్వు సహవాసం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి లేదు, ఎలా పడితే అలా వెళ్ళడానికి లేదు. నువ్వు నిర్ణయించుకున్న స్థలం కాదు. కొంతమంది అంటారు, ఏమండి టీవీలో కూడా వాక్యం వస్తుంది కదా, టీవీలో వింటే సరిపోదా అంటున్నారు. పిల్లోడు కాలేజీలో, స్కూల్లో చేరిన తర్వాత స్కూల్కి పంపిస్తామా లేదా? ఇంట్లో పెట్టచ్చు కదా. ఇంటికి స్కూల్కి ఎందుకు పంపాలి? స్కూల్కి మాత్రం రెగ్యులర్గా పంపుతాం, సంఘానికి మాత్రం. ఇది నాలుగు కొన్నిసార్లు అంటారు, తల్లిదండ్రులు మేము పోయిస్తాం, ఇంట్లో ఉండి ఆడుకుంటా ఉండండి అంటున్నారు. ఇంట్లో ఉండి ఆడుకుంటే వాడు పెద్ద అయినా కూడా ఆడుకుంటాడు మనల్ని. చిన్నప్పుడు ఆడుకుంటాడు, మళ్ళీ పెద్ద అయినా మనల్ని ఆడుకుంటాడు. అందుకే పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టి రాపకండి. చాలాసార్లు మనం చేసే పొరపాటు అదే. మనం మాత్రం వెళ్తున్నాం, వాళ్ళు రావట్లేదు. వాళ్ళని తీసుకొని రావాలి. పిక్నిక్లకు వెళ్తాం, పార్కులకి వెళ్తాం, జూకి వెళ్తాం, ఎగ్జిబిషన్కి వెళ్తాం, ఎక్స్కర్షన్కి వెళ్తాం, సముద్రానికి వెళ్తాం, అన్నిటికి వెళ్తాం. మందిరానికంటే రారు పిల్లలు. మీరు ఎప్పుడైనా చూడండి, మందిరానికంటే చాలు మూతంతా కూడా ఇదిగా పెట్టుకుంటాడు, ఏడుస్తాడు. ఇంకెక్కడికైనా చెప్పు, హుషారుగా వెళ్తారు. కాబట్టి మీరు మందిరానికి రావాలి, అక్కడికి రావాలి. ఆరాధించే స్థలం, అర్పించే స్థలం దేవుని సంఘం. సంఘానికి విశ్వాసి చేరి రావాలి, ఎక్కడ పడితే అక్కడ కాదు అని అన్నాడు. అది కష్టమే. మోరియా దేశములో పర్వతముల్లో ఒకటి అన్నాడు. అందుకే నేను నీతో చెప్పబో పర్వతములో ఒకదాని మీద అన్నాడు. స్థలం చెప్పాడు. ఎత్తైనది అని అన్నాడు, ఉన్నతమైనది అన్నాడు. ఆరాధన కింద కాదు, అది ఉన్నతమైనది. యేసుక్రీస్తు ప్రభువారు పస్కాను ఎక్కడ సిద్ధపరచాలని శిష్యులు అడిగినప్పుడు ఏం చెప్పారు? మేడగది అని అన్నాడు. కింద కాదు, మేడగదిలో అర్పణ, ఆరాధన ఉన్నది. అలాగేంట్లయితే ఎత్తైన స్థలం, భూమికి అతీతంగా ఉన్నతంగా ఆయన మహోన్నతుడు, ఆయన అలా ఆరాధించాలి. ఆ తర్వాత సిద్ధపాటు, మూడవది చూద్దాం. సిద్ధపాటు, ఒకటి సమయం, రెండవది స్థలం, మూడవది సిద్ధపడుతున్నాడు. 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత
కట్టి అని ఉందా, కట్టించి అని ఉందా? ఏమండి? గంత కట్టి అని ఉందా, కట్టించి అని ఉందా? తాను గంత కట్టి ఆ తర్వాత ఏమన్నాడు? తన పనివారిలో 2 తన కుమారుడికి ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు, ఆ మాట చదవండి, కట్టెలు చీల్చి అని ఉందా, చీల్పించి అని ఉందా? చీల్చి. అంటే ఈ పని ఎవరు చేశారు? అబ్రహాం చేశాడు. ఆరాధనకు వెళ్ళడానికి, ప్రభువును కొనియాడడానికి, గణపరచడానికి వెళ్ళడానికి వేరే వారిని పురమాయించలేదు. ఆ పని ఎవరు చేస్తున్నారు? అబ్రహామే చేస్తారు. అబ్రహాం దగ్గర పనోళ్ళు లేరా? ఉన్నారు. ఇది పనోళ్ళ చేత చేయించేది కాదు, పనోళ్ళ చేత చేయించడం కాదు. ఈ పని నేనే చేయాలి. దేవుడు నాకు ఇచ్చాడు, ఇది నేనే చేయాలి. సమయానికి వెళ్తున్నా అంటే, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చెప్పిన స్థలానికి వెళ్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నా. అది దూరమే, అది చాలా కష్టమే, అది సుదీర్ఘమే. కానీ ఏం చేయాలి? వెళ్ళాలి. కొన్నిసార్లు మనకు మందిరాలు, సంఘాలు కొన్నిసార్లు దూరంగా ఉంటాయి. దూరమైన ప్రభువును ప్రేమిస్తున్నప్పుడు అది మనకు దగ్గరే. కొంతమంది ఏమంటారంటే, ఏమండి మా ఇల్లు మందిరానికి దూరం కానీ మేము మందిరానికి దగ్గర అంటారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఇల్లు చాలా దూరం కానీ వాళ్ళందరికంటే ముందుగా వస్తారు. సంఘానికి మేము దగ్గరగా ఉన్నాం కాబట్టి దగ్గరగా ఉండడం. అది కూడా నెల్లూరులో కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు, ప్రకాశం జిల్లాకి, అన్న పిల్లలు ఎక్కడ ఉన్నారు ఏంటి అని ఎవరన్నా అడుగుతున్నప్పుడు, అన్న బాంబేలో చదువుతున్నారు, అక్కడ చదువుతున్నారు, ఇక్కడ చదువుతున్నారు, మరి అసెంబ్లీకి ఆడికిపోతున్నారంటే ఆ దగ్గర ఏదో ఉంది అని అంటున్నారు. అంటే నెల్లూరు నుంచి హైదరాబాదు అనేది దూరం కాదు, హైదరాబాద్లో సంఘం దూరమట. నెల్లూరు నుంచి బాంబే దూరం కాదు, కానీ బాంబేలో మన సంఘం దూరం. ఎంత సాకులు చెప్తున్నారు. ఈ మధ్య ఒక సిస్టర్ అన్నారు, ఆడపిల్లలు అన్న ఎట్టపోతారు? ఆడపిల్లలు బాంబే పోతారు, ఆడపిల్లలు అమెరికా పోతారు, ఆడపిల్లలు మందిరానికి పోకూడదు. ఎంత సులువుగా తప్పించుకుంటున్నారంటే, చెడగొట్టే తల్లిదండ్రులు మనమే, మన పిల్లలను పాడు చేయడం మనమే. చాలా సందర్భాల్లో ఎక్కడికైనా దూరంగా పంపుతారు కానీ సంఘానికి పంపాలంటే పంపరు. ఆడపిల్లలన్నా చెడిపోతారన్నా, పాడైపోతారన్నా, డ్యూటీలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు, కానీ మందిరానికి వెళ్ళకూడదు. ప్రభువును ప్రేమిస్తున్నట్లయితే ఆ సంఘానికి వెతికి వెళ్ళండి. మీరు వెదకండి, యాత్రలు చేయండి అని చెప్తున్నాడు. 3వ చెప్తున్నాడు, సిద్ధపడుతున్నాడు. దహన బలి కొరకు కట్టెలు చీల్చాడు, గాడిదకు గంత కట్టాడు, కత్తి తీసుకున్నాడు, నిప్పులు తీసుకున్నాడు. అన్నీ ఇంటి దగ్గర సిద్ధపడి బయలుదేరుతున్నాడు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఇంటి దగ్గర ఏమవ్వాలి? సిద్ధపడాలి. ఆరాధన అంటే వారమంతా సిద్ధపడాలట. వారమంతా సిద్ధపడాలి. ఆత్మ ఎలా నడిపిస్తాడో కనిపెట్టాలి. సిద్ధపడి వెళుతున్నాడు. కట్టెల కొరకు అక్కడ వెతికినవాడు కాదు. కట్టెలు బయట దొరకవా? దొరుకుతాయి, కానీ కాదు. ఎక్కడ? సిద్ధపరచబడిన కట్టెలు. మందిరం దగ్గర రాళ్ల శబ్దం, సుత్తే శబ్దం వినపడకూడదని అన్నాడు. అదంతా కూడా ముందుగానే మలచబడిన రాళ్ళు అని అన్నాడు. సిద్ధపడి రావాలి దేవుని సన్నిధిలో. పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తాడు మనల్ని. పరిశుద్ధాత్ముడు ఏ పాట పాడాలో, ఏ తలంపు అందించాలో, ఏ విధంగా నడిపించాలో అవన్నీ కూడా మనం ఏమవ్వాలి? సిద్ధపడాలి. మనం కూడా చందా వేసే విషయంలో కూడా సిద్ధపడి రావాలి. చందా సంచి వచ్చేటప్పుడు పంపకూడదు, అమ్మకి ఇచ్చిరాప, నాన్నకి ఇచ్చిరాప అని. ఆ మధ్యలో అది ముందుగానే సిద్ధపడాలి. అది ఇంటి దగ్గర చేసే పని. అది అన్నీ సిద్ధపడాలి. కొంతమంది చూడండి, ఇక్కడికి వచ్చి ఎతుకుతూనే ఉంటారు పాట, తీరు తొందరగా. ఎందుకు? వాళ్ళు సిద్ధపడరు. కొంతమంది ఆరాధన తలుపులు సిద్ధపడరు. సరైన సిద్ధపాటు ఉండదు, సరైన ఆత్మ నడిపింపు ఉండదు. సిద్ధపడి రావాలి దేవుని సన్నిధికి. అన్నీ సిద్ధపరుచుకున్నాడు. నిప్పు సిద్ధపరుచుకున్నాడు. 3 దినాలు నిప్పు ఆరిపోకుండా ఉంది. 3 దినాలు ఆ మంట మండిస్తూనే ఉన్నాడు. 3 దినాలు మంట మండి ఆ వేడి వెట్ట పుట్టి ఆడికి తీసుకొని వెళ్తున్నాడు. ఎంత జాగ్రత్తగా సిద్ధపడుతున్నాడు.
సోదరుడు సోదరి, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీవు నేను ఎలా రావాలి? సిద్ధపడి రాగా. వ్యామారేది కాదు, నిర్లక్ష్యంగా కాదు, లేకపోతే ఏదో చూద్దాంలే పోదాంలే, లేదు లేదు లేదు. అందుకే వీటన్నిటిలో కూడా ఏం కనబడుతుందంటే ఒక మాట అన్నాను, నీవు దేవునికి భయపడేవాడు. అబ్రహాము ఈ కుమారుడు చూస్తున్నా, మా నాన్నకు పనోళ్ళు అంటే భయం లేదు, ఇంట్లో వాళ్ళంటే భయం లేదు, ఎవరంటే భయం లేదు, కానీ ఇప్పుడు దేవునికి ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు, సిద్ధపడి వెళ్తున్నాడు. అందుకే సిద్ధపాటు మనం చూస్తున్నాం. అది మూడోది చెప్పాడు, సిద్ధపడి వెళ్తున్నాడు. ఇక్కడ ఒక మాట చూద్దాం, 22:3. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకి గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడికి ఇస్సాకును వెంట పెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి కట్టెలు చీల్చాడు. ఆ మాట గుర్తుపెట్టుకుందాం. ఈ కట్టెలు గుండుగా ఉంటాయి. గుండుగున్న కట్టెలు ఏమవ్వాలి? చీల్చబడాలి. కట్టెలు ఎందుకు చీల్చాలంటే బాగా కాలాలంటే కట్టెలు ఏమవ్వాలి? చీలాలి. కట్టె అంటే నీవు నేనే అర్పించబడే కట్టెలు మన కట్టెలు ఆ చీల్చబడిన వారుగా ఉండాలి. మనలో ఉన్న గర్వం, అహంభావం, అతిశయం, అపవిత్రత, అక్రమం ఇవన్నీ కూడా చీల్చబడాలి. ఎంత చీల్చబడితే అంత మంచిది. దేవుని సన్నిధిలో చీల్చబడే అనుభవం నీకు నాకుందా? చీల్చబడి, ప్రభువా నా బలహీనత చీల్చాయా, నా బలహీనత చీల్చు, యెహోవా నన్ను చీల్చాను అనే మాట రాయబడింది. ఆయన చీల్చేవాడు. యెహోవా నన్ను కొట్టాను. హోషేయ గ్రంథంలో ఒక వచనాన్ని మనం చదువుదాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను అని అన్నాడు. ఆయన మనలను చీల్చివేసెను. యోబు గ్రంథంలో ఒక వచనాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం, 6:9. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక. ప్రారంభంలో నాకు ఈ మాట అర్థం కాల. ప్రభువు చీల్చడం ఏంటి? ప్రభువు నలపడం ఏంటి? దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపును గాక. ఏమండి, ఏదైనా మసాలా నూరాలంటే ఏం చేయాలి? ఈ చెక్క కానీ, లవంగ కానీ, మొగ్గ కానీ, యాలక కానీ, ఏదైనా కానీ ఏది చూసినా కూడా ఏం చేస్తారు? ఈ ఆకులు కానీ ఏమైనా సరే బాగా దంచుతారు. ఎందుకు దంచుతారు? మెత్తగవడానికా? మెత్తగవడానికి కాదు, అదొక రకం. దాంట్లో ఉన్న పవర్, ఫ్లేవరు, దాని వాసన, దాని స్ట్రెంగ్త్ రావాలంటే ఏమవ్వాలి? మీరు ఎప్పుడైనా చూడండి, జామాయిలాకు నేరుగా వాసన చూడడం వేరు, బాగా నలిపి వాసన చూస్తే ఈ వాసన ఎక్కువనా, నేరుగా చూస్తే వాసన ఎక్కువ? అది. ఇంకా చెప్పాలంటే ఈ మాంసం ముక్కలు ఉన్నాయి చూసారా, ఎముక బాగా నమిలి తింటే బాగా సారం ఉంటుందా? ఊరక పైన ఉంటే సారం ఉంటుందా? కొంతమంది సిస్టర్స్ ఎక్కువ నములుతూ ఉంటారు చాలాసేపు. ఎందుకని? ఆ సారం ఆస్వాదిస్తారు. అంటే ఎంత నలిగితే అంత మంచిది. అందుకే నలుగుడు పడాలి అంటారు. సంఘాల్లో నలుగుడు పడే విధానం వేరు. బైబిల్ కాలేజీ నుంచి నేరుగా రావడం వేరు, సంఘంలో నెలుగొస్తే వేరు. బైబిల్ కాలేజీలో ఉండి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి, సబ్జెక్ట్ ఏంటి, అదేంటి, ఇదేంటి, ఈ థియాలజీ ఇదన్నీ తెలుసుకునేది. కానీ సాపలేయడం, కుర్చీలు సర్దడం, ఇది చేయడం, ఓడవడం, తొడవడం ఇవన్నీ ఎక్కడ నేర్చుకునేది? సంఘంలో నేర్చుకుంటాం. అందుకే నలుగుడు పడాలి. అందుకే అన్నాడు, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక. యోబుని ఎంత నలపాలో, ఎంత నలగొట్టాడో అంత నలిగిపోయాడు. యెహోవా నన్ను చీల్చాను, ఆయన మనలను చీల్చాను, ఆయన మనల్ని బాగు చేశాను. నలుగుడు పడితే మంచిది, నలిగిపోతే మంచిది, చీల్చబడితే మంచిది. అందుకని అన్నాడు, ఆ రొట్టె 5 రొట్టెలు 2 చిన్న చేపల్లో యేసుక్రీస్తు ప్రభువు రొట్టె పట్టుకొని ఏం చేశాడు? విరచి అన్నాడు. ఎందుకు విరిచాడు తెలుసా? విరవబడకపోతే మల్టిప్లై కాదు, విరవబడకపోతే అందరికీ అందించబడదు.
విరవబడాలి, విరవబడాలి, నలిగిపోవాలి, విరవబడాలి. యాకోబు యొక్క ఆ తుంటిని ఆయన ఏం చేశాడు? కొట్టాడు. బాగా నడుస్తున్నవాడు ఇప్పుడు వంగి నడుస్తున్నాడట. అంటే అలా నలిగిపోవడం అని అన్నాడు. ఆయన భక్తురాజు, విరుగని మేఘం కురువదు భూమిలో, పగులని నేల ఫలములనివ్వదు. విరుగని మేఘం కురువదు భూమిలో, పగులని నేల ఫలములనివ్వదు. అలా యాకోబును విరిచిన దేవా, అలా యాకోబును విరిచిన దేవా, ఇశ్రాయేలుగా మలచుము నన్నీ ధరలో. కాబట్టి విరుగని మేఘం కురువదు భూమిలో, నేల పగిలితే అది విస్తరిస్తుంది. ఎంత నలిగితే అంత మంచిది, ఎంత విరుగుడబడితే అంత మంచిది. యోబు యొక్క జీవితంలో కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు, సమస్తం పోయింది. చిల్ల పెంకు తీసుకొని తాను బూడిదలో కూర్చొని ఎక్కుతున్నాడు. ఒక వేదనలో, దుఃఖములో, బాధలో ఉన్నాడు. అయితే ఒక మాట అన్నాడు, నా విమోచకుడు సజీవుడు. నాకున్నటువంటి జంతువులు నిర్జీవమైన, నా పిల్లలు నిర్జీవమైన, నా చర్మము నిర్జీవమైన, నా విమోచకుడు మాత్రం సజీవుడు. ఎంత క్రష్ అయ్యాడో, ఎంత నలిగిపోయాడో, ఎంత విరిగిపోయాడో. సోదరుడా, సోదరి, ప్రభు నిన్ను నన్ను విరిస్తే మంచిది, మనము నలుగుడు పడితే మంచిది. అయితే చీల్చబడుతున్న కట్టెలు అవి చీల్చబడ్డాయి, అవి చీల్చబడ్డాయి. 4వ వచనం, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో ఏమన్నాడు? మీరు గాడితో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేది. విశ్వాసం ఉంది, ఇద్దరం వస్తాం అన్నట్టుగా చెప్తున్నాడు. ఏకవచనం కాకుండా బహువచనం. అయితే గాడిద అనేది అపవిత్ర జంతువు. పవిత్రమైన స్థలానికి అపవిత్రమైన జంతువు రాకూడదు. పనివారిని ఎందుకు ఆపాడంటే, పనివారికి ఆ యొక్క అర్పణ విధానాలు పనివారికి అర్థము కావు. ఆరాధన యొక్క విశిష్టత, ఈ రొట్టె పాత్ర యొక్క విలువలు బయట వాళ్లకు తెలియదు. అది ప్రభు ఇచ్చిన 3 ఇప్పటికి అక్షరార్థంగా కొనసాగేటి. అవి ఏమంటే, 1 బాప్తిస్వం, 2వది రొట్టె, 3వది పాత్ర. ఈ 3 మాత్రమే. ఇంతకుముందు బలులు, అర్పణలు అవన్నీ కూడా లేవు. ఒకే అర్పణ, ఒకే బలి ద్వారా, అది ప్రభు ద్వారా జరిగింది కార్యం. ఈ 3 ఉన్నాయి. అలాగైనట్లయితే వాటన్ని సిద్ధపడి వెళ్తున్నాడు. అపవిత్రమైనటువంటి వారిని పవిత్రమైన స్థలానికి తీసుకొని వెళ్ళినవాడు కాదు. బయట వారికి ఆరాధన విశేషత తెలియదు, కొంతమందికి ఏమీ తెలియదు. కాబట్టి దేవుని మందిరానికి మన పిల్లలను కూడా ఎందుకు తీసుకొని రావాలంటే, వారు చూస్తారు, వారు నేర్చుకుంటారు, వారు గ్రహిస్తారు. అలాగైతే పనివారిని ఇక్కడే ఆపాడు. ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాలేదు. మీరు ఆగండి అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, 5వ వచనం. తన సమర్పణలో తాను చూపించినది ఒకటి. తన పనివారితో అన్నాడు, మీరు గాడితో ఇక్కడనే ఉండండి, నేను చిన్నవాడిని అక్కడికి వెళ్ళి, అక్కడికనగా దేవుడు చెప్పిన చోటికి వెళ్ళి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేద్దామని చెప్పి 6వ వచనం ఏమన్నాడు? దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెడుతున్నాడు. అబ్రహాము యొక్క సమర్పణలో ఇదొక భాగం. దహన బలి కొరకు కట్టెలు తీసుకొని ఇప్పుడు ఎవరి మీద పెడుతున్నాడు? ఇస్సాకు మీద పెడుతున్నాడు. ఈ మాట గమనించండి. కట్టెలు అంతవరకు ఎవరి మీద ఉన్నాయి? గాడిద మీద ఉన్నాయి, లేదా పనివారు తీసుకొని వస్తున్నారు. పనివారి మీద, గాడిద మీద ఉన్న కట్టెలు ఇప్పుడు ఎవరి మీదకి వచ్చాయి? కుమారుని మీదకి వచ్చాయి. ఒక విషయం చెప్పడానికే దాన్ని వివరించాను. ఇప్పుడు పనివారి మీద ఉన్న కట్టెలు కుమారుని మీదకి వచ్చాయి. ఇప్పుడు పనివారి మీద ఉన్న కట్టెలు కుమారుని మీదకి వస్తే ఇప్పుడు కుమారుడేమయ్యాడు? పనివాడయ్యాడు.
కుమారుడు పనివాడయ్యాడు. ఏ నాడు తన కుమారుని మీద ఏ రకమైన భారాన్ని పెట్టినవాడు కాదు. ఈ రోజున పెడుతున్నాడు. పని వాళ్ళకి అర్థం కాల. అరే, తన కుమారుని ఎంతగా, ఏకైక కుమారుడు, ప్రియ కుమారుడు, ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఆ కుమారుని మీద ఈ కట్టెలు ఏం చేస్తున్నాడు? పెడుతున్నాడు. కుమారుడు కూడా వితౌట్ క్వశ్చనింగ్ ప్రశ్నించిన వాడు కాదు. కుమారుడు కూడా ఏం చేశాడంటే ఆ యొక్క వీపును వంచాడు. యెషయా గ్రంథంలో ఏంటంటే, దాటువారికి దారిగా చేయడానికి తన వీపును నేలకు వంచాడు. యేసుక్రీస్తు ప్రభువారు నేలకు వంచాడు. ఆ కట్టెల మోపు ఆ కుమారుని మీద మోపబడుతుంది. నా తండ్రి, నన్ను ఇంతగా ప్రేమించే నీవు నా మీద ఇటువంటి భారం పెడుతున్నావా అని అడిగినవాడు కాదు. మౌనంగా తలదించుకున్నాడు. నా మటుకు నేను అనుకున్నాను, కట్టెల మోపు పెట్టినప్పుడు, దేవా, నేను నా కుమారుని కన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నా. దీనివల్ల నీకు అర్థమవుతుంది. అబ్రహాము యొక్క సమర్పణ చూడండి. నా తండ్రి, నా కుమారుని కాదు, నేను నా కుమారుని కన్నా నిన్ను ప్రేమిస్తున్నా. సమయాన్ని బట్టి ప్రేమించే విధానం అర్థమైంది. సిద్ధపాటుని బట్టి ప్రేమించే విధానం అర్థమైంది. స్థలాన్ని బట్టి ప్రేమించే విధానం అర్థమైంది. సమర్పణను బట్టి ప్రేమించే విధానం అర్థమైంది. ఇప్పుడు ఆ పనివాడు మీద ఉన్న కట్టెలు కుమారుని మీదకి రాగా, ఇప్పుడు తనతో ఉన్న కుమారుడు పనివాడయ్యాడు. తన యొక్క ప్రియ కుమారుడు దాసుడయ్యాడు. దేవునితో ఉండడం గొప్ప భాగ్యం అని ఎంచుకోక ఆయన ఆ స్థలాన్ని వదిలిపెట్టి లోకానికి వచ్చాడు. రిక్తుడిగా అయ్యాడు, దాసుడయ్యాడు. ఆ యొక్క కుమారుడు పనివాడుగా కనబడుతున్నాడు. తండ్రి మిగతాయి పట్టుకొని ఉండగా అందుకన్నాడు, ఇస్సాకు మీద పెట్టి తన చేత్తో నిప్పులు ఆ కత్తిని పట్టుకున్నాడు. నిప్పు కత్తి పట్టుకున్నాడు. కుమారుడి మీద ఆ మోపబడి ఉంది. మోసుకొని వెళ్తున్నాడు. కట్టెలంటే నీవు నేనే. మన భారాన్ని మోసుకొని తీసుకొని వెళ్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బరువును తీసుకొని వెళ్తున్నాడు. నీ కొరకై, నా కొరకై. ఆ తండ్రి నింపాదిగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. హృదయం ఎంత బరువెక్కిందో తెలియదు, కానీ ప్రభువును మహిమపరుస్తున్నాడు. హృదయం నిండా ఆనందం ఉందేమో కాబోలు. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే ఇస్సాకు వలైంది నీ సంతానం, కానీ ఇస్మాయిల్ నుండి వచ్చింది నీ సంతానం కాదు. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు. ఈ వృద్ధాప్యములోని కుమారుని ఇచ్చినప్పుడు మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు. అంటే ఒకవేళ ఇస్సాకుని బలి చేసిన ఆ ఇస్సాకు అదే ఇస్సాకుని ఇస్తాడు తప్ప ఇష్మాయిల్ను ఇవ్వడు. ఒకవేళ ఇస్సాకు కాలి బూడిదైపోయినా, ఒకవేళ పూర్తిగా మాడిపోయినా అదే ఇస్సాకు వస్తాడు తప్ప మరొక ఇస్సాకు రాడు. కాబట్టి నాకు ముందుగా ఏమని సెలవిచ్చాడు? 21వ అధ్యాయం 12వ వచనం ముగింపులో అన్నాడు. 21:12 ముగింపులో, ఇస్సాకు వల అయినదే నీ సంతానం. అలా చెప్పిన దేవుడు మాట మారుస్తాడా? మాట మారడు. అందుకే అంత ధైర్యంగా ఉన్నాడు, అంత నిబ్బరంగా ఉన్నాడు, అంత ధైర్యంగా, అంత నిబ్బరంగా ఉన్నాడు. ఆ కుమారుని మీద కట్టెలు మోపబడ్డాయి. ఆ కుమారుడు భారాన్ని మోసుకుంటూ ఆ ఎత్తైన పర్వతానికి వెళ్తున్నాడు, ఎత్తైన స్థలానికి వెళ్తున్నాడు. ఏ నాడు కుమారుడు పని చేసిన వాడు కాదు, ఈ రోజున కుమారుడు పని చేస్తున్నాడు. ఏనాడు ఆ కుమారుని అలా చూడలేదు. నిజంగా వారిద్దరు కలిసి వెళ్తున్నారు. వెళ్తుండగా ఈ మిగతా వారికి అర్థం కాల. 7వ వచనం, వారిద్దరు కూడి వెళుచుండగానే ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో అన్నాడు, నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా? అప్పుడు అతడు, నిప్పును కట్టెలున్నవి కానీ దహన బలికి గొర్రె. అంటే ప్రతిసారి అబ్రహాము బలిపీఠం దగ్గరికి వెళ్ళేటప్పుడు అబ్రహాం చేతులు ఏముండేది? గొర్రె పిల్ల ఉండేది. అది ఎవరు చూస్తున్నారు? పిల్లలు చూస్తున్నారు, కుమారుడు. మనం కూడా దేవుని మందిరానికి పిల్లల్ని ఎందుకు తేవాలంటే అది ఎందుకో ఏంటి అనేది పిల్లలు అడుగుతారు. ఈ రాళ్ళు ఎందుకంటే, నాయన యోర్ధాను మేము దాటి వచ్చామరా, అందులో యోర్ధాను దాటి వచ్చిన దానికి నిదర్శనంగా ఈ 12 రాళ్ళు అని చెప్పడానికి.
పిల్లలు అడుగుతారు, రొట్టె ఎందుకు అంటారు, పాత్ర ఎందుకు అంటారు. ఆ పిల్లలకు మనం ఏం చేయాలి? చెప్పాలి, వివరించాలి, దాన్ని తెలియపరచాలి. అందుకే మన పిల్లల్ని మనతో తీసుకొని రావాలి. అందుకే అడుగుతున్నాడు. ఏ రోజు అడగలా అంటే ప్రతిసారి తండ్రి చేతులు ఏమున్నది? ఓ గొర్రె పిల్ల ఉంది. ఈరోజు గొర్రె పిల్ల లేకుండా వస్తున్నాడే. ఈ కుమారుడు కూడా చూడండి, ఇంటి దగ్గర నుంచి అడగలా, ఎక్కడ అడుగుతున్నాడు? ఈ పని వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఎక్కడైతే డ్రాప్ అయిపోయారో ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యనే జరుగుతుంది. వాళ్ళ మధ్య సంభాషణ ఉన్నది. సంభాషణ అని చూస్తుంది. ఒకటి సమయం, రెండవది స్థలం, మూడవది సిద్ధపాటు, నాలుగవది సమర్పణలో ఒక భాగం చూసాం, ఐదవది వారిద్దరి మధ్య ఏమున్నది? సంభాషణ. ఏం సంభాషిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారంటే ఈ కుమారుడు అన్నాడు, ఆయన గొర్రె పిల్ల ఏది అని అన్నాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు 8లో, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్ల చూసుకుంది. ఏనాడు ఈ మాట అనలేదు, ఈరోజు అంటున్నాడు. దేవుడు ఎలా చూసుకుంటాడు అది కూడా అడగలేదు. అయితే ఏం మాత్రము ప్రశ్నించినవాడు కాదు. వారిద్దరి మధ్య గొర్రెపిల్ల ఉంది. దేవుడు తండ్రి కుమారుల సంభాషణ మధ్య తండ్రి కుమారుల యొక్క సంగతులు ఉన్నాయి. అర్థమవుతుందా? తండ్రి కుమారుల మధ్య తండ్రి కుమారుల సంగతులు ఉన్నాయి. పరమందున్న తండ్రి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఈ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ఏది? గొర్రెపిల్ల ఏది? యేసుక్రీస్తు ప్రభువారు ఏది? తండ్రి కుమారుల మధ్య అంటే వారిద్దరూ నడిచి వెళ్తుండగా వేరే సంగతుల యొక్క తావు లేదు. ఆరాధనకు రొట్టె విరిచే కొడుకు వచ్చినప్పుడు మనము ఆరాధనలో తలంపులు అందించిన, ప్రభువుని గురించి విషయాలు అందించిన, ఎవరి గురించి ఉండాలి? ప్రభువుని గురించి ఉండాలి. స్తుతులు చెల్లించాం, ప్రభువుని గురించి స్తుతులు చెల్లించాలి. కొన్ని స్థలాల్లో అయితే ఈరోజు దేవునికి చక్కగా నడిపించబడింది. కొంతమంది దావీదు విషయం అరగంట చెప్పి యేసు ప్రభు విషయం 2 నిమిషాలు చెప్తారు. సొలొమోను విషయం 20 నిమిషాలు చెప్పి ప్రభు విషయం 2-3 నిమిషాలు. అది చాలా తప్పు. అంత ఎక్కువగా చెప్పాల్సింది ఎవరిని గురించి? ప్రభువుని గురించి. ఆరాధనలో ఆ ప్రభువుని హెచ్చించాలి, ప్రభువుని కనపరచాలి. నా తండ్రి గొర్రెపిల్ల అయ్యేది. తండ్రి అన్నాడు, దేవుడే చూసుకున్నాడు, మిగతా విషయాలకు తావులేదు. ఈ కుమారుడు అడగలా, ఏ నాన్న ఆయాసంగా ఉందా, ఎక్కుతుంటే ఎట్ట అనిపిస్తుంది, మంచినీళ్ళు దప్పిక అవుతున్నాయా, ఇబ్బందిగా ఉందా, ఆకలి అవుతుందా, ఈ మాటలు లేవు అక్కడ. ఈ కుమారుని కూడా అడగలా, తండ్రి నాయన బరువు ఉందా, ఎట్టుంది అంటే బరువు ఉండదా. కానీ అడగడు. మనం వచ్చిన నుంచి ఇదే, ఈ చీర ఎక్కడ కొన్నాం, ఇది ఎక్కడ కొన్నాం, పిల్లలు ఎక్కడ చేర్పించాం, ఈ ఆరాధనలో రొట్టి ఇచ్చేటప్పుడు పాత్ర ఇదే దొరుకు కొంతమంది, అదెక్కడ ఇదెక్కడ, ఈ విషయాలు జనరల్గా క్యాజువల్గా ఉన్న విషయాలు మాట్లాడడానికి వీలు లేదు. ఆరాధన అనేది ఒక గాడ్లీనెస్, ఒక దైవ భయం ఉన్నది. వారిద్దరి మధ్య ఒక సీరియస్గా నడుస్తుంది. వారిద్దరి మధ్య ఏమాత్రం వేమారే విధానం లేదు. దేవుని యొక్క సన్నిధానంలో నీవు నేను మరి ముఖ్యంగా రొట్టె విరిచే కొడుకు వచ్చినప్పుడు జనరల్గా క్యాజువల్గా ఉండడానికి వీల్లేదు. అందుకే చాలా స్థలాల్లో చూడండి, కొన్ని స్థలాల్లో స్తుతులు బ్రదర్స్ చేస్తుంటే సిస్టర్స్ ఏకీభవించుకున్న కొంతమంది నిద్రపోయే వాళ్ళు ఉంటారు. అందుకే రొట్టె తట్టి ఇవ్వాలి కొంతమందికి. మా దగ్గర ఒక ఆంటీ ఆమె లేదు, ఇప్పుడు తట్టిస్తే అప్పుడే స్తుతులు అయిపోయాయా అనేది. అంటే ఎందుకు ఇంకాసేపు నిద్రపోదామని, అప్పుడే స్తుతులు అయిపోయాయా ఎందుకు? 10-15 మంది చేస్తారు, వీళ్ళు ఇంకా నిద్రపోతూ ఉంటారు. ఇంకా అంటే భయం లేదు, దైవ భయం కలిగిన స్థలం. అందుకే ఈ రొట్టె పాత్రను ఒకసారి వేరే స్థలాన్ని బెంగళూరు వెళ్తే ఆ స్థలంలో చాలామంది వచ్చారు, గ్యాదర్ అయ్యారు. ఒక అబ్బాయి యవనస్తుడు ఆలస్యంగా వచ్చి ముందు కూర్చున్నాడు. రొట్టిచ్చేటప్పుడు వచ్చాడు. అది రొట్టిచ్చేటప్పటికి వచ్చి వెంటనే ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుతున్న రొట్టె తీసుకున్నాడు. ఖచ్చితంగా ప్రసంగంలో చెప్పా, వాళ్ళు కష్టపడ్డారు కొంత. ఏది ఫోన్ మాట్లాడుతున్న రొట్టె తీసుకుంటున్నాడు అంటే ఎంత నిర్లక్ష్యం. దేవుని యొక్క వారిద్దరి మధ్య ఎంత దైవభయం ఉంది. తండ్రిని దగ్గరుండి కుమారుడు చూస్తున్నాడు. తండ్రి హృదయంలో ఆనందం ఉంది. తండ్రి పైకి బాగా కనబడుతున్నాడు, హృదయంలో ఎంత ఉందో. కానీ ఒక పూర్తి విశ్వాసం ఉన్నది అబ్రహాం యొక్క జీవితంలో. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు. పదంరా వెళ్తున్నాడు, ధైర్యంగా వెళ్తున్నాడు, దైవ భయంతో వెళ్తున్నాడు. దేవుని సన్నిధానంలో నీవైనా నేనైనా
మరి ముఖ్యంగా రొట్టె విరిచే కొడుకు వచ్చినప్పుడు మ్యాక్సిమం మొబైల్స్ ఆపేయడానికి ప్రయత్నం చేసుకోవాలి. జనరల్గా ఉండడానికి వీల్లేదు, క్యాజువల్గా ఉండడానికి వీల్లేదు. దైవ భయంతో జీవిస్తున్నారు. వారిద్దరి మధ్య భయము నియంత్రిస్తూ ఉన్నది. వారిద్దరి మధ్య దేవుని యొక్క భయం ఉన్నది. సోదరుడా సోదరి, వారు మధ్య దైవ భయంతో వారిద్దరు వెళ్తున్నారు. కుమారుడిని తండ్రి చూస్తున్నాడు. తండ్రిని కుమారుడు చూస్తున్నాడో తెలియదు. పూర్తిగా బెండ్ అయిపోయాడు, పూర్తిగా వంగిపోయాడు. ఆ భారాన్ని భరిస్తూ వెళ్తున్నాడు. ఏ నాడు భరించలేదు, ఈ రోజున భరిస్తూ వెళ్తున్నాడు. వేదన ఉన్నది, బాధ ఉన్నది, నొప్పి ఉన్నది, నడవడం కష్టమే. ఆ సిలువ మురారును యెరూషలేము వీధుల మడి తీసుకెళ్ళడం చాలా కష్టమే, కానీ వెళ్తున్నాడు. నీ కొరకు నా కొరకు ఆ స్థలానికి వారు వెళ్తున్నారు. 9వ వచనం, అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి అన్నాడు. ఇక్కడ ఒక మాట ఉంది, 22:3లో దహన బలి కొరకు కట్టెలు చీల్చి అన్నాడు. ఆ కట్టెలు ఒకటి చీల్చబడిన కట్టెలు. 9వ వచనంలో కట్టెలు చక్కగా, అవి పేర్చబడిన కట్టెలు. తర్వాత పొట్టేళ్ళని పెట్టి కాల్చాడు, అవి కాల్చబడిన కట్టెలు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకుందాం. ఒకటి చీల్చబడిన కట్టెలు, 2 పేర్చబడిన కట్టెలు, 3వది కాల్చబడిన కట్టెలు. ఒక డిసిప్లైన్, ఒక ఆర్డర్, ఒక క్రమం. కట్టెలు పేర్చి అంటున్నాడు. లేవియాకాండంలో ఇందాక మనం చదువుకున్న భాగంలో 1వ అధ్యాయం, లేవియాకాండం 1వ అధ్యాయం 8వ వచనం, 7వ వచనంలో అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చి, 8వ వచనంలో ఆ క్రొవ్వును బలిపీఠం మీద ఉన్న అగ్ని మీద కట్టెల పైన చక్కగా పేర్చండి. క్రొవ్వు కట్టెల మీద చక్కగా పేర్చబడి అంటే ఇవన్నీ కూడా పేర్చబడుతున్నాయి. ఒక క్రమం కట్టెలు పేర్చబడుతున్నాయి. బల్యార్పణ చేసిన జంతువు పేర్చబడింది, దానిపైన క్రొవ్వు ఇవన్నీ పేర్చబడుతున్నాయి. అవి పేరుస్తూ ఉన్నాడు. పేర్చబడిన కట్టెలు అని అన్నాడు. కట్టెలు చక్కగా పేర్చి ఒక క్రమాన్ని సూచిస్తుంది. ఆరాధన అనేది, రొట్టె విరిచే కూడిక అనేది ఒక క్రమాన్ని సూచిస్తున్నది. క్రమం అని అన్నాడు. కట్టెలు చక్కగా పేర్చి, కట్టెలు చక్కగా పేర్చడానికి ఒక టైం ఎక్కువగా తీసుకుంటుంది. ఏమండి, కుర్చీలు క్రమంగా వేయడానికి టైం తీసుకుంటుందా? ఎలా పడితే అలా వేయడానికి టైం తీసుకుంటుందా? క్రమంగా వేయడానికి, అవునా కాదు? ఈ బరకాలు పట్టలు క్రమంగా వేయడానికి టైం తీసుకుంటుందా? ముద్దగా వేయడానికి టైం తీసుకుంటుందా? క్రమంగా వేయడానికి. ఇట్స్ టేక్ టైం. ఆరాధనలో పాటలు పాడేటప్పుడు కొంత నింపాదిగా అంతే. కొంతమంది ఆలస్యంగా వస్తారు, హడావుడిగా వస్తారు, పాట ఎత్తారు. వాళ్ళకి ఏ పాటో తెలియదు, ఎప్పుడు ఏం పాడుతుందో తెలియదు. అట్లా హడావుడిగా ఉండకూడదు, హడావుడిగా ఎప్పుడు చేయకూడదు. అందుకే కొంతమంది ఎప్పుడు హడావుడిగానే ఉంటారు. అందువల్ల కట్టెలు చక్కగా పేర్చి వచ్చిన వాళ్ళు క్రమంగా కూర్చోవాలి. మీరు ఎప్పుడైనా ఎందుకు క్రమం అన్నారంటే, 2 లైన్ల మధ్యలో ఒక వ్యక్తి కూర్చున్నాడు అనుకో, ఈ బ్రదర్కు రొట్టె అందదు. అందుకే మళ్ళీ ఏమంటారు, రొట్టె అందడం వాళ్ళు చేతులు ఎత్తండి అంటారు. ఎందుకని? ఈ 2 లైన్ల మధ్యలో కూర్చుంటారు వీళ్ళు. వీళ్ళకు అటోళ్ళు రొట్టె అందించలేదు, వీళ్ళు ఇటోళ్ళు. కాబట్టి ఏదో ఒక చివరిన కూర్చోవాలి, ఏదో ఒక క్రమంలో ఉండాలి. అందుకే క్రమం అని అన్నాడు. కాబట్టి అన్నీ కూడా క్రమముగా, మర్యాదగా. దైవగ్రంథంలో చాలా ఉన్నాయి. యుద్ధ క్రమం ఉంది, భోజన క్రమం ఉంది, అవునా కాదు? మందిర క్రమం ఉంది, తర్వాత సువార్త క్రమం ఉన్నది, సేవా క్రమం ఉంది. ఇవన్నీ కూడా క్రమం 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 అని అన్నాడు. అందువల్ల క్రమంగా ఉండడం. ఒక వ్యక్తి విశ్వాస జీవితంలో ఒక డిసిప్లైన్, ఒక క్రమం ఉన్నది. అంటే నెమ్మదిగా, నింపాదిగా, ఆత్మ నడిపింపుతో చేసే కార్యం. హడావుడిగా చేసేది కాదు, గలిబిలిగా చేసేది కాదు. క్రమంగా చేస్తున్నాడు. ఆ వృద్ధాప్యంలో ఆ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేరుస్తున్నాడు. కట్టెలు చీల్చబడితే పేర్చబడతాయి, చీల్చబడకపోతే పేర్చబడవు. నీవు నేను చీల్తే అది దగ్గరగా ఉంటాం. ఒకవేళ చీలకపోతే, ఈ గుండుగా ఉంటే అక్కడక్కడ ఎత్తులు తగ్గులు ఉంటాయి, పక్క వారిని రానివ్వదు. ఒక ఐక్యతను సూచిస్తుంది. కట్టెలు చక్కగా పేర్చడంలో ఐక్యత ఉంది. ఆరాధనలో ఒక ఐక్యత, ఒక క్రమం మనం చూస్తున్నాం. అలాగైతే ఆ రొట్టె క్రమం, ఆ పాత్ర క్రమం, ఈ విధానాలు మనం గమనిస్తున్నాం. అవి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద
ఉంచాడు. అబ్రహాం యొక్క సమర్పణలో రెండవ భాగం, కట్టెల మోపు కుమారుని మీద పెట్టాడు, అది మొదటిది. ఇప్పుడు కుమారుణ్ణే కట్టెల మీద పెడుతున్నాడు. కుమారుని మీద మోపబడిన కట్టెలు, కట్టెల మీద పెట్టబడిన కుమారుడు. మనందరి పాపముల నిమిత్తమై మన పాపములను భరిస్తూ పోతున్నటువంటి కుమారుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అయితే ఆ కట్టెలు పేర్చి ఆ కుమారుణ్ణి బంధించి అని అన్నారు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారిని బంధించి తీసుకెళ్తున్నారు. బంధించబడిన ప్రభువు నీ కొరకు నా కొరకు ఆయన శిలువ మ్రాను నిమిత్తమై బంధించబడ్డాడు. నీ కొరకు నా కొరకు బంధించబడి ఆయన వెళ్తున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 2వ వచనం, 27:2, ఆయనను బంధించి, ఆ మాట గమనిస్తున్నాం, ఆయనను బంధించి. అమాయ నీ కొరకై నా కొరకు ఆయన బంధించబడుతూ ఉన్నాడు. శిలువ మ్రాను మీద బంధించబడ్డాడు. ఈ కుమారుడు బంధించబడ్డాడు. నా తండ్రి, నేను నీకే తప్పు చేశాను, లేక నేను పుట్టాను కదా, ఇందుకాను నన్ను బంధించింది అని కుమారుడు అడిగినవాడు కాదు. చేతులు బంధించబడ్డాయి, కాళ్ళు బంధించబడ్డాయి, బలిపీఠం మీద బంధించబడ్డాడు. ఒక నిస్సహాయకుడిగా ఉన్నాడు, ఒక చేతగానివాడుగా ఉన్నాడు. బలమైన వాడే తండ్రిని ఎదిరించగలడు, కానీ మౌనంగా ఉన్నాడు. పరమ తండ్రిని ఎదిరించిన వాడు కాదు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. నీ కొరకు నా కొరకు బంధించబడ్డాడు. ఉమ్మివేతలు బంధించాయా, పిడిగుద్దులు బంధించాయా, అవమానము బంధించిందా, కొరడా దెబ్బలు బంధించాయా? వీటి చేత బంధించబడిన యేసుక్రీస్తు ప్రభువారు మేకులు బంధించారు. అలా అయితే ఆయన బంధించబడ్డాడు. ఆ దృశ్యం చూడండి. ఎత్తైన స్థలం మీద తండ్రి కుమారుని బంధించి బలిపీఠం మీద పెట్టాడు. ఇప్పుడు కుమారుడు తండ్రిని చూస్తున్నాడు, తండ్రి కుమారుణ్ణి చూస్తున్నాడు. అక్కడ ఎవ్వరు లేరు. పని వాళ్లకు, ఈ కిందున్న వాళ్ళకి ఈ దృశ్యం కనబడుతుందో లేదో మనకు తెలియదు. అది కనబడకపోవచ్చు, కానీ ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? పరమందున్న తండ్రి. అంతకన్నా ముఖ్యంగా తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు బంధించబడిన విధానం తండ్రి కుమారుని చూస్తున్నాడు. కానీ కుమారుడు హృదయంలో తండ్రిని చూస్తున్నాడు. నా తండ్రి నన్ను పంపించిన విషయం సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై. వారి మధ్య ఉన్నటువంటి ఆ సంభాషణలో, వారి మధ్య ఉన్న సమర్పణలో కుమారుని యొక్క త్యాగం మనం చూస్తున్నాం. తండ్రిని వ్యతిరేకించిన వాడు కాదు, తండ్రిని తృణీకరించిన వాడు కాదు. ఇప్పుడు అంతా సిద్ధం చేశాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతను పిలిచి, అందుకు అతడు చిత్తం ప్రభువాను. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకు, అతను ఏమి చేయొద్దు. ఆ చిన్నవాని మీద చెయ్యొద్దు, అతను ఏమి అంటే ఇంతవరకు చిన్నవాని పట్ల చేసింది చాలు, ఇట్స్ ఎనఫ్. ఇప్పుడు నీవు నన్ను ప్రేమిస్తున్నావన్న సంగతి ఇందు మూలంగా అర్థమైంది. నీవు నాకు భయపడుతున్నావన్న సంగతి అర్థమైంది. అతను ఏమి చేయొద్దు, ఇంతవరకు చేసావు, ఇది కూడా చేస్తావు, ఇంకేం చేయదు. పిల్లరా, ఆ కుమారుని తీసి పొట్టేలును పెట్టబడింది. కానీ ఒక విషయం, అతన్ని ఏమీ చేయొద్దు, ఆ చిన్నవాడిని ఏమీ చేయొద్దు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయదు, అతన్ని ఏమీ చేయొద్దని ఇస్సాకు విషయంలో అన్నాడు. కానీ తన ప్రియ కుమారుని విషయంలో ఆ మాట అనలేకపోయాడు. తన ప్రియ కుమారుని విషయంలో ఆ మాట అనలేకపోయాడు. ఇస్సాకు విషయంలో ఆ మాట అన్నాడు, కానీ ఇంకా ఆపు, ఇంకా చాలు అన్నవాడు కాదు. తన ప్రియ కుమారుని విషయంలో కొరడా దెబ్బలు మయమైనప్పుడు ఆపు అని అన్నవాడు కాదే, ఇంకా ఆపండి అన్నవాడు కాదు. ముళ్ళ కిరీటం పెడితే ఆపండి అన్నవాడు. తన ప్రియ కుమారుని విషయంలో నిర్దాక్షిణంగా నిమిత్తము నా నిమిత్తమై కుమారుని బలికి అప్పగించాడు. ఇస్సాకు విషయంలో ఆ మాట అన్నాడు, తన ప్రియ కుమారుని విషయంలో ఆ మాట అనలేకపోయాడు. కారణం, నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు.
యోగ్యత లేని మనం, భక్తిహీనులమైన మనం, దేనికి పనికిరాని మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఇంకా కొట్టండి, ఇంకా కొట్టండి, ఇంకా కొట్టండి. సొలొమోనుకు అప్పగించాడు. ఇంకా ఆపు అని అన్నవాడు కాదు, ఇంతవరకు చాలు అన్నవాడు కాదు. తన ప్రాణమే అర్పించబడుతున్నప్పుడు అప్పుడు చాలా తృప్తి చెందాడు, చాలా సాటిస్ఫై అయ్యాడు. అందుకే అబ్రహాం విషయంలో అన్నాడు, ఇందువలన నీవు దేవునికి భయపడుతున్నావు, ఇందువల్ల నీవు దేవునికి భయపడుచున్నావని నాకు కనబడుచున్నది. అక్కడ ఆశీర్వదించబడ్డాడు. 18వ వచనం, మరియు నీవు నా మాట విన్నావు. అబ్రహాము, నువ్వు నా మాటకు ఏమిచ్చావు? ప్రాధాన్యత ఇచ్చావు, విలువిచ్చావు, ఘనత ఇచ్చావు, యోగ్యత ఇచ్చావు. నా మాట విన్నావయ్యా, నా మాటకు విలువిచ్చావు. ఆ మాట విలువడంలో అది కష్టం ఉన్నది, అది ఇబ్బంది ఉంది, అది కన్నీరు ఉన్నది, అది మామూలు మాట కాదు. కానీ నా మాట విన్నావు, ఇంకా చాలు. నేను నిన్ను మామూలుగా ఆశీర్వదించను. భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. ఎన్ని నేషన్స్ వచ్చాయి అబ్రహాము ద్వారా, ఎంతగా విస్తరించబడింది, అంతగా దీవించాడు, ఆశీర్వదించాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు ఆయన నలిగిపోయి, ఆయన చనిపోయి, సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. ఇస్సాకు స్థానంలో పొట్టేలు పెట్టబడినట్టుగానే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బలమైన వాడు బలహీనుడయ్యాడు. నీ కొరకు, నా కొరకు కొట్టబడ్డాడు, సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడే తిరిగి లేచాడు. ఇంకా పాప జీవితంలో మగ్గుతున్నట్లయితే, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. సమయం పాటించాడు, చెప్పిన స్థలానికి వెళ్ళాడు, సిద్ధపడి వెళ్తున్నాడు. సమర్పణ ఉన్నది, సంభాషణ ఉన్నది, అందులో త్యాగం ఉన్నది. అటువంటి ప్రేమను చూపించాడు. అందుకే ఉపమాన రూపకంగా తిరిగి తన కుమారుని బలి అర్పించాడు అని పరిశుద్ధాత్ముడు హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. తిరిగి పొందాడు. అలాగే ఎట్లయితే ఇంకా ప్రభుని నమ్మని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆయన విశ్వాసం నమ్మిన మనం ఆయన కోణములో, ఆయన విధానములో మనం ఆరాధించి మనం ప్రభువుని మహింపడదాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. దయగల దేవా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2 దినాల పరిచర్లో మీ గంభీరమైన సహాయం చేశారు. మీరు ఇచ్చిన మాటలు మా హృదయంలో పదిలించేయమని, ఇక చాలు, చెయ్యి వేయొద్దు, ఇక ఏమీ చేయొద్దని ఇస్సాకు విషయంలో అన్నారే, కానీ మీ ప్రియ కుమారుడి విషయంలో ఆ మాట మీరు అనలేకపోయారు. కేవలం మా కొరకే కదా ప్రభువా, ఇంత ప్రేమ చూపించిన మీకు మేమేమి చెల్లించగలం? మా శిరస్సు వంచి మిమ్మల్ని స్తుతులు చెల్లిస్తుండగా మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.